ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సిహెచ్ఎస్ఎల్ కు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో అవి డౌన్లోడ్ అవుతున్నాయి. ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో మీ ఎగ్జామ్కి 4 రోజుల ముందైతే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ మొన్న మీరు ఏ రకంగా మీ యొక్క ఎగ్జామ్ డేట్ అయితే కనుక్కోవచ్చు అని చెప్పేసి మీకు వీడియో అయితే చేశాను కదా. ఆ డేట్కి ఎగ్జాక్ట్గా 4 రోజుల ముందు అయితే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రజెంట్, దాంతోపాటు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. చాలా రకాల నోటిఫికేషన్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ కింద తీసుకున్నట్లయితే సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడక్కడ యాడ్స్ కనిపిస్తాయి కదా, జస్ట్ యాడ్స్ మీద టచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంతకుముందు వచ్చిన యాడ్స్ అదేవిధంగా ఈ రకంగా యాడ్స్ కనిపిస్తే జస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు నాకు చేసే హెల్ప్ అదే, ఓకేనా? ఇక ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటిది అడ్మిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మన సదరన్ రీజన్కి సంబంధించింది అనమాట. దానికంటే ముందు మీ అందరికీ ఏంటి అంటే ఇలాంటి అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెట్టేస్తాను. కాబట్టి మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు ఒకవేళ లింక్ వర్క్ చేయకపోతే కనుక టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేసినా కూడా మన ఛానల్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఉండండి. చాలా రకాల ఇన్ఫర్మేషన్ మొత్తం నేను అందులో పెడతాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, అదేవిధంగా సిహెచ్ఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సమాచారం కూడా రానున్న రోజుల్లో కూడా నేను అందులో పెడతాను. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అందులో జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి సదరన్ రీజన్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఈ అడ్మిట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీకు రూల్ నెంబర్ ద్వారా లేక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా మీ డేటు, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అయితే మీరు మొన్న చెక్ చేసుకున్నారు కదా మీకు ఏ తేదీ నాడు ఎగ్జామ్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోతే కనుక మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ నో రూల్ నెంబర్ టైమ్ అండ్ డేట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేసి ఇక్కడ ఉంది కదా నో యువర్ రూల్ నెంబర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ డేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో ఏ డేట్ నాడు ఎగ్జామ్ ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ వచ్చేసి ఎంత, నెక్స్ట్ మంత్ అంటే జూలై 8వ డేట్ నాడు ఎగ్జామ్ ఉంది. జూలై 8 అంటే జూలై 4వ డేట్ నుంచి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో జూలై 4వ డేట్ నాడు సేమ్ ఇందాక చెప్పాను కదా అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీకు ఏ డేట్ నాడు ఎగ్జామ్ ఉందో చూసుకోండి. ఎగ్జామ్కి కేవలం 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏ టైంకి ఎగ్జామ్ ఉంది ఏంటని చెప్పేసి కూడా మీకు ఇక్కడనే షో అవుతుంది. మీ ఎగ్జామ్కు మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలని ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఏ సిటీలో ఉంటుంది అని చెప్పి చూస్తుంది. బట్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మీ యొక్క అడ్మిట్ కార్డ్ మీద అయితే ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క అభ్యర్థి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి గమనించండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీకు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకుపోవాలి. ఐడెంటిటీ కార్డ్ ఎట్లా ఉంటుందంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా కానీ ఒక ఐడి ప్రూఫ్లో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ రకమైన డీటెయిల్స్ ఇచ్చారో, అంటే మీ 10th క్లాస్ మెమోలో ఏ రకంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ అన్ని సేమ్ టు సేమ్ ఉండాలి. అలా ఉంటేనే తీసుకోండి. ఒకవేళ అలా ఏం లేకపోతే కనుక డైరెక్ట్ మీరు 10th క్లాస్ మెమోనే తీసుకోండి. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్తో పాటు మీరు నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే 2 ఫోటోలు. సో ఓకేనా, 2 ఫోటోలు మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ 2 ఫోటోలు మీరు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ అని రూల్ ఏం లేదు. ఏ తీసుకపోయినా కూడా నష్టమేం లేదనమాట. 2 కలర్ ఫోటోలు అయితే తీసుకోండి. ఒక ఐడి ప్రూఫ్, 2 కలర్ ఫోటోలు, అంతే, ఇంకేం అవసరం లేదు. మీరు పెన్ను తీసుకపోయినా ఏం తీసుకపోయినా వాళ్ళు లోపలికి అలో చేయరు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు సిస్టంలో కూర్చుంటారు కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో కూర్చుంటారు. అక్కడ కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాసేసుకొని బయటకైతే వచ్చేసేయండి, ఓకేనా? ఈ రకంగా అయితే ఉంటుంది. మీకు అన్ని విషయాలు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. ఐడి ప్రూఫ్ మాత్రం ఒరిజినల్ తీసుకుపోవాలి. ఇదొక విషయం అయితే మర్చిపోకండి. సో ఇదండి, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. దాంతోపాటు మీకు అక్కడక్కడ యాడ్స్ కనిపిస్తే వాటి మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.